ఈ టైం ల్యాబ్స్ విజువల్ చూస్తుంటే మనం కూడా లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక రేస్లో ఉన్నట్టే ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదో ఒక హర్రీ, ఫాస్ట్గా అని లైఫ్ ఎప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో రన్ అవుతూనే ఉంటుంది అనిపిస్తుంది. అది రియలైజ్ అవ్వకుండానే వీ కీప్ ఆన్ చేసింగ్ లైఫ్ బట్ యాక్చువల్లీ ఫర్గెట్ టు లివ్ ఇట్. అందుకే వీ నీడ్ బ్రేక్స్ ఆఫెన్ టు స్లో డౌన్. అందుకే కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎస్పెషలీ నేచర్ ఎక్స్పీరియన్సెస్ మనకు ఒక బ్యూటిఫుల్ రిమైండర్ ఇస్తాయి లైఫ్ని కొంచెం స్లో డౌన్ చేసి ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయమని. సిటీ నాయిస్కి, పొల్యూషన్కి దూరంగా ఫ్రెష్ ఎయిర్, గ్రీనరీ, క్లౌడ్స్, పీస్ఫుల్ వ్యూస్ అండ్ సడన్లీ మన మైండ్ కూడా కొంచెం కామ్ అయిపోతుంది. సో ఈ వీకెండ్ మా జర్నీ కూడా అలాంటి ఒక లిటిల్ ఎస్కేప్ ఫ్రమ్ ద రష్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్ ఇన్ టు ద కామ్నెస్ ఆఫ్ నేచర్. ఒక సింపుల్ సండే, ఒక స్పాంటేనియస్ డెసిషన్, ఒక ఏన్షియంట్ టెంపుల్, ఒక లిటిల్ ఫ్యామిలీ, ఒక చిన్న హిల్ స్టేషన్. ఈ సస్పెన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి లెట్స్ బిగిన్ ద బ్యూటిఫుల్ డే. ఈ ఫ్రేమ్ చూసాక మోస్ట్ ఆఫ్ యూ వుడ్ హ్యావ్ గెస్డ్ ఇట్ రైట్. ఎస్, నంది హిల్స్. ఎక్కడికి వెళ్తున్నారు? సో వీకెండ్ అలా ప్లాన్ చేశారా ఈరోజు? హ్యాపీ వీకెండ్. అలా ఏం ప్లాన్స్ లేకుండా ఈ అన్ఎక్స్పెక్టెడ్ డే అవుట్ 11 o'clockకి స్టార్ట్ చేసాం ఇంటి నుండి. ఫ్రీ రోడ్ మొత్తం క్లౌడీ వెదర్, ఫ్రెష్ ఎయిర్, వీకెండ్ స్లో వైబ్స్, ఓవర్ ఎక్సైటెడ్ మామ్ అండ్ డాటర్. నంది హిల్స్ అంటే అందరికీ సన్ రైజ్, వ్యూ పాయింట్స్, బైక్ రైడ్స్ గుర్తొస్తాయి కానీ బట్ ఆ హిల్ కింద ఆల్మోస్ట్ 1000 years హిస్టరీ ఉన్న ఒక బ్యూటిఫుల్ టెంపుల్ ఉందని చాలా మందికి తెలియదు. కొండ కింద ఫుల్ ఆఫ్ నేచర్ విలేజెస్ ని క్రాస్ చేస్తూ ఫైనల్ గా టెంపుల్ కి రీచ్ అయ్యాం, భోగనందీశ్వర టెంపుల్. ఎక్కడికి ట్రిప్స్ ప్లాన్ చేసినా ద ఫస్ట్ ప్లేస్ విల్ ఆల్వేస్ the temple that we visit. ఆ తర్వాతే బీచెస్ అయినా ఎక్కడికి వెళ్ళినా దట్స్ వన్ థింగ్ దట్ వీ ఆల్వేస్ ఫాలో. ఇప్పుడు కూడా అలాగే నార్మల్ టెంపుల్ అనుకొని దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నాం. లోపలికి వెళ్ళే కొద్ది అనిపిస్తుంది ఇంత మంచి టెంపుల్, ఇంత గ్రాండియర్ ఉన్న టెంపుల్ ఎందుకు అండర్ రేటెడ్ గా ఉండిపోయిందో అని. లోపలికి ఎంటర్ అవుతుంటే లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద కోనేరు, ఎటు చూసిన పిల్లర్స్, హంపి లాంటి హిస్టారిక్ ప్లేసెస్కి వెళ్ళిన ఫీలింగే వస్తుంది. అండ్ ఆనెస్ట్లీ ఇక్కడ చూసిన తర్వాత ఇంత దగ్గరలో ఇంత బ్యూటిఫుల్ హెరిటేజ్ ఉన్న టెంపుల్ ఉందని ఎందుకు తెలియలేదా ముందే అనిపిస్తుంది. ఇది ఒక హిడెన్ జెమ్ అండ్ డెఫినెట్లీ వర్త్ విజిటింగ్ ఎవ్రీ ఆఫన్. అంత గ్రాండ్ ఆర్కిటెక్చర్, అంత బ్యూటిఫుల్ స్టోన్ కార్వింగ్స్, ప్రతి పిల్లర్, ప్రతి స్కల్ప్చర్, ప్రతి కార్నర్ ఒక హిస్టరీ చెప్తున్నట్టే అనిపిస్తుంది. అంత బాగుంది. ఇక్కడ శివుణ్ణి భోగనందీశ్వరునిగా పూజిస్తారంట. శివుని లైఫ్లో 3 బ్యూటిఫుల్ స్టేజెస్ లాగా. ఇక్కడ అరుణాచలేశ్వర శివ అంటే చైల్డ్హుడ్ రూపంగా, తర్వాత భోగనందీశ్వర అంటే యూత్ అండ్ ఫ్యామిలీ లైఫ్, లైక్ ఫ్యామిలీ, హ్యాపీనెస్, సెలబ్రేషన్, లైఫ్ని కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయడం, భోగం అంటారు కదా. థర్డ్ స్టేజ్ ఆఫ్ శివ ఇక్కడ లేరు, పైన నంది హిల్స్కి వెళ్ళాక చెప్తాను నేను. ఇది శివపార్వతుల కళ్యాణం జరిగిన కళ్యాణ మండపం. చాలా నీట్గా ఉంది, వెరీ వెల్ మెయింటైన్ టెంపుల్. మేము ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 12:30 to 1, బట్ స్టిల్ ద టెంపుల్ ఈజ్ ఓపెన్. ఆ టైంలో కూడా జనాలు బాగానే ఉన్నారు. If you are planning any one-day trips from Bangalore, then definitely this is one of the best places to visit along with Nandi Hills. It's a must visit and దగ్గరలో ఉంది కాబట్టి you can visit as many times as possible if you wish to. మళ్ళీ రావాలనిపించే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. గుడి లోపల నుంచి చూస్తే ఒక కార్నర్లో మనకు నంది హిల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి మనం నెక్స్ట్ యోగనందీశ్వరకి వెళ్తాం. నంది హిల్స్ పైన ఎంత బ్యూటిఫుల్ సింబాలిజం కదా. కింద లైఫ్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ మెల్లగా హిల్ ఎక్కుతూ ఫైనల్గా పీస్ని రీచ్ అవ్వడం. గుడి మధ్యలో నడుస్తుంటే ఆ స్కల్ప్చర్స్ని, ఆ కార్వింగ్స్ని, అప్పట్లో మిషనరీ లేదు, టెక్నాలజీ లేదు, కానీ ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేశారో. ప్రతి స్కల్ప్చర్, ఎవ్రీ టైనీ డీటెయిల్ స్టిల్ లుక్స్ అలైవ్ అండ్ స్టన్నింగ్. వేలూరు చెన్నకేశవ టెంపుల్ స్టైల్లో ఉంది ఆర్కిటెక్చర్ అంతా. టెంపుల్ బయటకు రాగానే గాంధీ తాత వేషంలో ఒక ఆయన ఉన్నారు. ఎంతసేపు ఉన్నా అసలు కదలనే లేదు పాపం. అంటారు కదా, కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పి. ఈ టెంపుల్లో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ పుష్కరిణి. ఈ టెంపుల్లో నా ఫేవరెట్ పార్ట్, నో రష్, నో హర్రీ, నో క్యూ లైన్స్. వీ కెన్ బీ అట్ అవర్ ఓన్ పీస్. ఎంతసేపు కావాలంటే అంతసేపు హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు ప్రశాంతంగా. ఇక్కడ నుండి ఒక పీస్ఫుల్ ఫీలింగ్తో వెళ్తామే, అదే మన జర్నీలో వచ్చే బెస్ట్ బ్యూటిఫుల్ సావనీర్ అని చెప్పాలి. అరౌండ్ 2 o'clock లంచ్ చేసుకొని తర్వాత వీఆర్ హెడ్డింగ్ టు ద టాప్ నంది హిల్స్ అండ్ బేబీ గర్ల్ ఈజ్ సూపర్ ఎక్సైటెడ్. క్లౌడీ డే, రోడ్ మొత్తం గ్రీనరీ,
కూల్ బ్రీజెస్, ఈ ఓపెన్ టాప్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ ఫెల్ట్ సో బ్యూటిఫుల్. హ్యాపీగా ఘాట్ సెక్షన్ సిటీ వ్యూస్ చూస్తూ నంది హిల్స్కి రీచ్ అయిపోయాం. టైం అరౌండ్ 2:15. అందరూ నంది హిల్స్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి వస్తారనుకుంటారు, కానీ ఈ టైంలో కూడా వెతికితే కానీ కార్ పార్కింగ్కి ప్లేస్ దొరకదు. ఇక్కడికి వచ్చాక ఎంత నడవాలో అంత నడవాల్సి వస్తుంది. పైన అంతా ట్రెక్ లాగే ఉంటుంది కంప్లీట్గా. చుట్టూ చూస్తే ఎటు చూసినా గ్రీనరీ, వ్యాలీస్, హిల్స్, క్లౌడ్స్ అండ్ ఆ ఓపెన్ వ్యూ ముందు నిల్చుంటే సిటీలో మనం రోజు చూసే ఆ కాంక్రీట్ బిల్డింగ్స్, ట్రాఫిక్ ఇవన్నీ మర్చిపోతాం. ఇలాంటి హిల్ స్టేషన్స్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే యూ డోంట్ రియలీ నీడ్ ఏ బిగ్ ప్లాన్. జస్ట్ అలా చుట్టూ నడుచుకుంటూ కూల్ బ్రీజ్ని ఎంజాయ్ చేస్తూ, క్లౌడ్స్ని చూస్తూ, ఫొటోస్ తీసుకుంటూ, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఒక్కో వ్యూ పాయింట్ దగ్గర అలా కొంచెం సేపు నిలబడినా చాలు. సమ్హౌ ద హోల్ ఎక్స్పీరియన్స్ ఫీల్స్ సో లైవ్లీ అండ్ వండర్ఫుల్. ఇలాంటి చోట్ల, ఇలాంటి హిల్ స్టేషన్స్లో నిజంగా ఎవ్రీథింగ్, ప్రతి సింపుల్ మూమెంట్ ఫీల్స్ బ్యూటిఫుల్ కదా. ఒక బెంచ్ మీద కూర్చొని వ్యాలీని చూస్తూ అలా ఏదో లైఫ్ టాక్స్ మాట్లాడుతూ, లేదా ఊరికే అలా కూర్చొని చూస్తున్నా కూడా ఎంతో బాగా అనిపిస్తుంది. నథింగ్ ఎక్స్ట్రాడినరీ బట్ సమ్హౌ ఇట్ ఫీల్స్ స్పెషల్. మేబీ ఇలాంటి ప్లేసెస్కి ఉన్న బ్యూటీ అదేనేమో. మనం కూడా ఇలాంటి ప్లేసెస్కి ఏదో స్పెక్టాక్యులర్ వ్యూస్ చూద్దామని వచ్చేదానికంటే వీ జస్ట్ వాంట్ టు పాజ్, ఫ్రెష్ ఎయిర్ని ఆస్వాదిస్తూ, సరౌండింగ్స్ని ఎంజాయ్ చేస్తూ, హ్యాపీగా మన కిడ్స్ ఆడుకుంటుంటే చూడడం. These are the moments we actually take back home. ఇదే మెయిన్ సన్ రైజ్ వ్యూ పాయింట్. సన్ రైజ్ వ్యూ చూడడం కోసమే హాఫ్ ఆఫ్ ది బెంగళూరు వీకెండ్స్ ఎర్లీ మార్నింగ్స్ 4 o'clock నుండి ఇక్కడే ఉంటారేమో అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ స్టన్నింగ్ వ్యూస్ కూడా ఉంటాయి అనుకోండి. అలా సిటీ వ్యూస్, వ్యూ పాయింట్స్, ట్రీ హౌసెస్ అన్నీ ముగించుకొని ఫైనల్గా టెంపుల్ దగ్గరకు వచ్చాం. కింద 2 స్టేజెస్ చూసాం కదా, అరుణాచలేశ్వర ఇస్ చైల్డ్హుడ్ అండ్ భోగనందీశ్వర ఇస్ యూత్ అని. ఇక్కడ యోగనందీశ్వర టెంపుల్ ఉంటుంది. భోగాలన్నీ ఎంజాయ్ చేసి ఓల్డ్ ఏజ్కి ఎంటర్ అవుతూ డిటాచ్మెంట్ నుండి వచ్చే స్పిరిచువల్ పీస్, కింద నుండి పైకి భోగా టు యోగా. బయటకు రాగానే మా మేడం గారికి ఐస్ క్రీమ్ కనిపించింది. ఇంకా ఆగుతారా? ఇష్టమైనవి తింటున్నప్పుడు వాళ్ళ నుండి వచ్చే కబుర్లు వింటుంటే అబ్బా ఆ హ్యాపీనెస్సే వేరు. చక్కగా తనకు నచ్చినవి తింటూ, ఆడుతూ, పాడుతూ, గెంతుతూ, జంగల్ వాక్ అంటూ ప్రతి అడ్వెంచర్ని ఆస్వాదిస్తూ ఫుల్ ఎక్సైటెడ్గా ఎంజాయ్ చేసింది. ప్లే ఏరియా కనిపించగానే అక్కడ కాసేపు అమ్మ ఇంకో 5 minutes అంటూ చాలాసేపు ఆడుకుంది. తన చిన్న ప్రపంచంలో తనే హ్యాపీగా తన ఓన్ కంపెనీని ఎంజాయ్ చేసుకుంటూ, ఐస్ క్రీమ్ కంటే, గేమ్స్ కంటే ఆ రోజు తన నేచర్లో హ్యాపీగా చిన్న చిన్న ఫ్లవర్స్, చెట్లు, స్టోన్స్, ఫాగ్, ట్రెక్ ప్రతి దాంట్లో వండర్ అవుతూ తన ఓన్ కంపెనీని ఇంత బాగా ఎంజాయ్ చేసి ఆ ఇన్నోసెన్స్. షీ ఈజ్ సచ్ ఏ ప్లేఫుల్ కిడ్ రైట్ ఫ్రమ్ బర్త్. మాకు అక్కడికి ఆల్మోస్ట్ ఎనర్జీ డ్రైన్ అవుతుంటే ఇంకొంచెం వెళ్ళాక ట్రీ హౌస్ కనిపించగానే షీ ఇన్సిస్టెడ్ ఆన్ క్లైంబింగ్ ఇట్. తన ప్రతి చిన్న అడ్వెంచర్కి, ప్రతి చిన్న డిజైర్కి, ప్రతి చిన్న విష్కి హార్ట్ఫుల్గా ఎస్ చెప్పడానికి దేర్ విల్ ఆల్వేస్ బీ హర్ డాడ్. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా హీ ఆల్వేస్ ఫైండ్ జాయ్ ఇన్ హర్ థింగ్స్. ఏ ప్లేస్కి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా తను నడిచేది మేబీ 10%, మిగతా 90% షీ విల్ ఆల్వేస్ బీ ఇన్ హర్ డాడ్స్ ఆర్మ్స్. రోజంతా ఎత్తుకునే ఉన్నా, ఎంత వాక్ చేసినా షీఈ్ హ్యాపీ అండ్ దట్స్ ఎనఫ్ ఫర్ హిమ్. తను టైర్డ్గా ఉన్నా కూడా హీ ఆల్వేస్ ఫైండ్స్ జాయ్ ఇన్ దట్. ఈ మూమెంట్స్ అన్నీ తనకు గుర్తుంటాయో లేదో తెలియదు కానీ బట్ వన్ డే వెన్ షీ గ్రోస్ అప్, ఎన్ని ప్లేసెస్ విజిట్ చేశామో తనకు గుర్తుండకపోవచ్చు, ఆర్ ఎన్ని కిలోమీటర్స్ తను నడిచాడో ఎత్తుకొని గుర్తుండకపోవచ్చు, బట్ ఐ హోప్ షీ ఆల్వేస్ రిమెంబర్స్ హౌ హీ ట్రీటెడ్ హర్ లైక్ more than a princess, and these are all the biggest blessings, and that's what being a super dad really means na varaku. And with all that beautiful quiet moments, ilanti oka beautiful day and beautiful memories ni create cheyadaniki expensive vacations kuda avsaram ledu. మన ఫేవరెట్ పీపుల్ ఉంటే చాలు. కొన్ని వ్యూస్ కెమెరా మాత్రమే క్యాప్చర్ చేస్తుంది కానీ కొన్ని ఫీలింగ్స్ మన హార్ట్ నిజంగా ఇలాంటి టైంలో బయటకు వచ్చేస్తాయేమో. అండ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సచ్ మూమెంట్స్ టు మీ. అలా ఫుల్ ఆఫ్ హోల్సమ్ ఎక్స్పీరియన్సెస్తో ఒక లేట్గా లేచిన సండేని అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసి ఒక ఏన్షియంట్ టెంపుల్, క్లౌడ్ కవర్డ్ హిల్స్, ఇద్దరు ఫేవరెట్ హ్యూమన్స్ అండ్ లైఫ్ టైమ్ మెమరీస్. If this video made you feel like taking a break from the city and spending a day closer to nature, then just don't wait for the perfect plan. Just allow one day weekend plan chesi velpondi. I hope this video made you think about spending a day closer to nature. If so, please like the video and subscribe to be part of our little family. See you. Until then, keep exploring, keep making memories and never stop finding joy in the little and unplanned moments of life. Thanks for watching.